అక్రమ నిర్మాణాలుగా పరిగణించబడితే తన సొంత ఇంటిని, తన కుటుంబ సభ్యుల ఇంటిని కూల్చివేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరియు 24 గంటల కంటే తక్కువ సమయంలో రేవంత్ సోదరుడు పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నాడు. ఈ నిర్మాణాలు దుర్గం చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో నివాసితులకు తెలంగాణ రెవెన్యూ శాఖ కూల్చివేత నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా ఈ నోటీసు అందిందని తేలింది. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలోని ఆస్తులపై ఈ నోటీసులను అతికించారు. ఈ నిర్మాణాలు దుర్గం చెరువు సరస్సు యొక్క నాన్ డెవలప్మెంట్ జోన్ పరిధిలోకి వస్తాయని, 30 రోజుల్లోపు వాటిని తొలగించాలని పేర్కొన్నారు. నోటీసు వచ్చిన ఇతర ఆస్తులతో పాటు సీఎం సోదరుడు కూడా 30 రోజుల్లోపు ఆస్తులను ఖాళీ చేసి నిర్మాణాలను కూల్చివేయాలి. లేకపోతే ఈ నిర్మాణాలను